దర్శిలో ఈ మధ్య చూస్తున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే కొన్ని విషయాలు ఈరోజు మనందరం కూడా మాట్లాడుకోవాల్సిన పని ఉంది. ముఖ్యంగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టంట్ ఫాలో అవుతున్నాడో సేమ్ అదే రాజకీయాన్ని కూడా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఇక్కడ ఫాలో అవుతున్నారు. కాబట్టి గెలిచిన తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈ మధ్య వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళు ఏదో నర్సరావుపేట నుంచి పెద్ద ఎత్తున జనాలు వచ్చారు, రౌడీజం చేస్తారని చెప్తున్నాడు. అయితే వీళ్ళు ఎలా ఉందయ్యానంటే వీళ్ళు చేస్తేనేమో హీరోయిజం లాగుంది, అవతరోళ్ళు చేస్తే రౌడీజం లాగుంది. ఎందుకు ఏం జరిగింది ఈ మధ్య కొన్ని విషయాలు నేను మీకు చెప్పాలనుకుంటున్నా. సరే, కొన్ని ఎలక్షన్ అబ్జెక్షన్ ఉండటం వల్ల కొన్ని ఓపెన్ అవ్వలేకపోయిన విషయాలు ఒకటి చెప్తాను. ముఖ్యంగా చూస్తే ఈ మధ్య ఇక్కడ ఒక సంఘటన జరిగింది, అందరికి కూడా తెలిసిన విషయమే. అందులో ఎలక్షన్ టైమ్స్లో ఏదో ఒక కాంట్రాక్ట్ చొప్పున కొంత అమౌంట్ ఇచ్చేసి వాళ్ళకి కావాల్సినటువంటి మెటీరియల్ కావాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు తీసుకున్నారు, వైసీపీ వాళ్ళు కూడా తీసుకున్నారు. ఎలక్షన్స్లో జరిగిపోయింది. అయితే ఏదైతే వీళ్ళు ఇచ్చిన డబ్బుల్లో సగం కూడా కాకుండా ఎంతో కొంత సరికి ఇచ్చేసి మిగిలినటువంటి సరికి ఇవ్వకుండా, పోనీ డబ్బులు ఇవ్వయా అంటే డబ్బులు ఇవ్వకుండా, నేను అక్కడ కట్టాను, మిమ్మల్ని నమ్మి పెట్టాను, ఇక్కడ తీసుకొచ్చాను కాబట్టి నా దగ్గర డబ్బులు ఇప్పుడల్లా లేవు అని చెప్పాడు. సరే, ఇక్కడ రెండు లాజిక్ విషయాలు తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు వాళ్ళు ఏమంటున్నారంటే గుండాయిజం చేశారు, రౌడీయిజం చేశారు అంటున్నా. వాళ్ళకి నేను చెప్తున్నా, సపోజు స్టేట్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయి ఒకవేళ ఇక్కడ కూడా మేడం గారు కానీ ఓడిపోయి ఉంటే ఈ వ్యక్తి ఎవడైతే ఈ కాంట్రాక్ట్ కోసం డబ్బులు తీసుకున్నాడో వాడు సింగిల్ రూపాయి కూడా ఇవ్వడు కదా. అది పక్కాగా జరిగేదే కదా. అంటే నీ దగ్గర ఏదైతే వాళ్ళ ఒక ఒప్పందం చేసుకున్నారో అది నీ దగ్గర లేనప్పుడు నువ్వు వాళ్ళ డబ్బులు అనేది వాళ్ళకి రిటర్న్ ఇవ్వాలి. ఆ డబ్బులు రిటర్న్ ఇవ్వలేదంటే, ఇవ్వకుండా నువ్వు సొల్లు కబుర్లు చెప్తుంటే నువ్వేమైనా పెద్ద పత్తిత్తివా, మద్దిశెట్టి కాళ్ళు పట్టుకున్నావు, మద్దిశెట్టి నాకు దేవుడు అన్నావు. ఇక్కడ సెంటర్లో డిఎస్పీ ఆఫీస్ పక్కన బార్ అండ్ రెస్టారెంట్ ఓపెన్ చేసావు, బాగానే ఉంది. నీకు ఇక్కడ లాభాన్ని, నీ ఆదాయాన్ని గండి కొడుతుందని చెప్పేసి ఇక్కడ వైన్ షాప్, ప్రభుత్వం మద్యం షాప్ ఉంటే దాన్ని ఊరి చివరకు తీసుకెళ్ళావు. పోనీ అంతటితో ఊరుకున్నావా? ఎవరైనా మందు కావాల్సి వచ్చినాడు ఊరి చివర పోయి యాక్సిడెంట్ అయ్యి ఎంతమంది చచ్చిపోయారో వాళ్ళందరూ ఉసురు నీకే తగిలిద్దిగా. అందరితో ఊరుకున్నావా? గ్రామీణ ప్రాంతాలలో ఎవడో బొంకుల్లో పెట్టుకొని అర క్వార్టర్ అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న వాళ్ళని నీ యొక్క బార్ అండ్ రెస్టారెంట్ సూపర్ సక్సెస్ అవ్వటం కోసం వాళ్ళ మీద పోలీసులను అడ్డం పెట్టుకొని రైడింగ్ చేపించావు కదా. వాళ్ళందరి మీద కేసులు పెట్టించావు కదా, అయిపోయింది. నువ్వు మామూలుగా బార్ టైం ఎంత? మామూలుగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం 10ంటికి తీసి 10ంటికో క్లోజ్ చేయాలనుకుంటా. నువ్వు 6ంటికే మందు షాప్ ఓపెన్ చేసావు, యథేచ్ఛంగా అమ్ముకున్న మందు. ఇది నేను చెప్పేది కాదు, అక్కడ సీసీటీవీ ఫుటేజ్ తీస్తేనే బయటపడిద్ది. నువ్వేదో పెద్ద పత్తిత్తు అయినట్టు, నువ్వేమో మోసం చేయనడు అయినట్టు. నువ్వు ఎన్ని కథలు చేసావు? నీకు బార్ వచ్చిన దగ్గర నుంచి ఎన్ని కథలు పడ్డావు నువ్వు? అందరికీ తెలిసిన విషయమే. ఇవాళ నువ్వేం చెప్తున్నావు? నీ కింద తప్పు పెట్టుకొని కూడా నర్సరావుపేట వాళ్ళు రౌడీజం చేస్తున్నారు, నర్సరావుపేట వాళ్ళు బెదిరిస్తున్నారు. అమ్మో, నర్సరావుపేట వాళ్ళతో పెట్టుకోకూడదు. మీరు చేసిన ఎన్ని ఉన్నాయి చెప్పండి? మీ దగ్గరకు వస్తే అది హీరోయిజే, మా హీరోలు మేమని చెప్పి కాలర్ ఎగరేస్తారు. ఎదుటోళ్ళ దగ్గరకు పోతే ప్రతిఘటిస్తే అమ్మో వాళ్ళు రౌడీజం చేస్తున్నారు అనేటువంటి కాంట్రవర్సీని క్రియేట్ చేస్తున్నారు. బొట్లపాలెంలో ఏం జరిగింది అందరూ చూసారుగా. ఒక మహిళ కంటెస్టెంట్ చేస్తున్న అభ్యర్థి మహిళ అని కూడా చూడకుండా మహిళ మీద దాడి చేయడానికి వచ్చి, అట్లాగే నీకేమి పని ఇక్కడ, నువ్వు ఎందుకు వచ్చావు ఏకవచనంతో మాట్లాడితే నేను అడుగుతున్నా మన ఇంట్లో మన ఆడవాళ్ళని మాట్లాడితే మనం ఊరుకున్నామంటే బహుశా మనలో నసంపుకత్వం వచ్చిందేమో, నేను అందువల్ల ఊరుకున్నామేమో అనుకుంటాను. నేను మన ఆడపిల్లని నిష్కారణంగా దూషిస్తే మనం మెలకుండా ఉన్నామంటే బహుశా మనలో చావు వచ్చిందేమో, అందువల్ల మెలకుండా ఉన్నామేమో అనుకుంటారు. ఎవరైనా కూడా అదే అనుకుంటారు. ఈవెన్ ఏం తప్పు చేశారు? ప్రజాస్వామ్యంలో పోటీ చేస్తారు, కంటెస్టెంట్ చేస్తారు, పోలింగ్ బూత్ విజిట్ చేస్తారు. వాళ్ళ కార్యకర్తల మీద ఎవరైనా దాడులు చేస్తే ఖచ్చితంగా వెళ్ళి అండగా నిలబడాల్సినటువంటి ఒక ప్రజాప్రతినిధిగా ఆమెకు బాధ్యతలు ఉన్నాయి. అలాంటి వ్యక్తి మీద ఏకవచనం భాషతో మీరు మాట్లాడితే ఇంకొకటి బరి తెగించి జిప్పు తీసి చూపిస్తే సంస్కారమా? వాళ్ళని ఏమంటారు? హీరోలు అంటారా?
అది అయిపోయింది. ఇంకా ఇక్కడే ఈ యొక్క కొత్తరెడ్డిపాలెంలో మేడం గారు ప్రచారానికి వెళ్తే వైసీపీ జెండాలు బైకులు పెట్టుకొని హారన్ వాయిస్తా నీకేం పనమ్మ ఇక్కడ అని చెప్పేసి మేము అని జెండాలతోటి ఎంటపడ్డారే, అలా వైసీపీ జెండాలు కట్టుకొని ఎంటపడ్డారే. మరి దాన్ని ఏమంటారు? దాన్ని హీరోయిజం అంటారా? నేను ఈరోజు అడుగుతున్నా, మీ మేడం గారు లేదా నందిని గారు బూచేపల్లి వెంకాయమ్మ గారు ఎక్కడన్నా మా టీడీపీ బాగా పట్టున్నటువంటి ఒక గ్రామంలోకి వస్తే ఆ గ్రామంలో ఎవరైనా అలా పట్టుకున్నాడా? ఎవరైనా జెండాలు కట్టుకొని ఎవరైనా ఎంటపడ్డారా? అది సంస్కారం నేర్పించలా. మీరు రౌడీజం చేస్తారు. ఆ రౌడీజానికి ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఖచ్చితంగా ప్రతిఘటించాల్సిన సమయం ఇది. లేదనుకో 2024లో కూడా అబ్బాయి ఏం చేయరులే వీళ్ళు పాపం అమాయకులు నరసరావుపేట నుంచి వచ్చారు పిచ్చోళ్ళు. నరసరావుపేట వాళ్ళు ఎవరు రారాయే బాబు, ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే వస్తారు. ఇంకొకటి నిన్న మాట్లాడాడు ఆయనకి 118వ బూత్లో ఏం పని అయ్యా? ఎందుకు వచ్చాడయ్యా 118వ బూత్లో? ఆయన ఏజెంట్కి కూర్చున్నాడా? ఆయన గాంధీనగర్లో వాళ్ళ పోలింగ్ బూత్ ఎక్కడిది? గాంధీనగర్లో పోలింగ్ బూత్ ఎక్కడిది? ఒక ఎన్నికల్లో జరుగుతున్నప్పుడు పోలింగ్ జరుగుతున్నంత వరకు కూడా ప్రజాప్రతినిధి సందర్శించుకునేటువంటి హక్కు ఉంది. మీరు ఎందుకు భయపడ్డారు? దొంగ ఓట్లు వేయించకపోతే రిగ్గింగ్ చేయాలనుకుని మీరు ఆ 118వ బూత్కి వచ్చారు. మీరు ప్రజాప్రతినిధి అక్కడికి వచ్చింది కాబట్టి, ప్రతిఘటించింది కాబట్టి మీ ఆట కుదరలా. తుమ్మిదలపాలెంలో రిగ్గింగ్ చేసుకున్నారు, ఎర్రవనపల్లిలో రిగ్గింగ్ చేసుకున్నారు. కొత్తరెడ్డిపాలెంలో టీడీపీ ఓట్లు ఎవరైనా ఉంటే పోలింగ్ బూత్లోకి రానిలా. అది డెమోక్రసీనా? ఇది ప్రజాస్వామ్యమా? ఇవన్నీ పెట్టరా మీరు పెట్టరా? వీళ్ళనేమంటారు? హీరోలు అంటారా? వీళ్ళందరినీ హీరోలు అంటారు. జుప్పు చూపించినోడు హీరో. అవునులే, వైసీపీకి తగ్గ భాషా ప్రావీణ్యాన్ని వైసీపీ తగ్గట్టుగా ప్రవర్తించి చిల్లర రాజకీయాలు చేసే వాళ్ళందరూ హీరోలు. వాటిని ప్రతిఘటిస్తే మాత్రం గూండాలు, రౌడీలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు మీరు. ఈరోజు నేను అడుగుతున్నా, వీళ్ళు ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా, పొరపాటున పైన కానీ రాష్ట్రంలో అధికారంలో రాకపోతే మీరు ఎన్ని దాడులు చేసేవాళ్ళు. ఎంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని దాడులు ప్రతి సోషల్ మీడియాలో ఈడికుంది, రేపు మన గవర్నమెంట్ వస్తే ఈడికుంది పెట్టలేదా మీరు? కొత్తరెడ్డిపాలెం వీడియోని మీ సోషల్ మీడియాలో చూసుకొని లక్ష్మిని ఉరికించడం అని చెప్పి మీ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేసుకోలేదా మీరు? అదేనా సంస్కారం? అదేనా మగతనం? సరే, ఈరోజు వస్తాం, తెలుగుదేశం పార్టీ శ్రేణులు వస్తాం, ఈరోజు ఉరికించమనండి. నేను అడుగుతున్నా, ఈరోజు ఉరికించమనండి. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడి నుంచైనా ఓటు అడిగే హక్కు ఉంది. వేస్తే వేయండి, వేయకపోతే వేయొద్దు, దాని ఏమైనా తప్పేముంది? మిమ్మల్ని వేయలేదని మిమ్మల్ని ఏం అనట్లేదు కదా. కానీ దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేసి ఓట్లను ఆపుకొని పోలింగ్ బూత్లోకి రిగ్గింగ్ చేసుకొని మేము గెలిచాం అంటే దాన్ని కూడా గెలుపు అంటారా? సరే, ఈరోజు మేము ఓపెన్ చేయాలని చేస్తున్నాం. 2029 కూడా మీకు ఎమ్మెల్యే ఫ్రీగా ఇస్తాం. మీకు దమ్ముంటే ఈరోజు రాజీనామా చేసి మా మేడం ప్రచారానికి కూడా రాదు, ఇంట్లో కూర్చునిద్ది. కార్యకర్తలను మేము ప్రచారం చేస్తాం, మీరు మొత్తం నాయకత్వం ప్రచారం చేయండి. మేము ఒకవేళ ఓడిపోతే 2029లో కూడా మేము పోటీ చేయకుండా మీకు ఫ్రీగా సీట్ ఇస్తాం. సవాల్ స్వీకరించగలిగే ధైర్యం ఉంటే రమ్మని చెప్పండి. అధికారాన్ని చూసి ఎవరిదైనా రెచ్చిపోతే, అధికారాన్ని కోల్పోయినప్పుడు ఖచ్చితంగా అవతల పక్క వాళ్ళకు కూడా ఆత్మాభిమానం ఉంటుంది. ఆత్మాభిమానం మీద ప్రతిఘటించాల్సి వస్తుంది. ఇంకొకటి గొప్ప మేధావి వార్తలు చదువుతున్నది మీ అందరికి కూడా తెలుసు. అక్కడ నాన్న అంత కంగారు పడ మాకు నాన్న, బుచ్చేపల్లి ఇచ్చిన లకారం అయిపోయింది. ఇంకా ఎన్నాళ్ళు కష్టపడతావు? మా బొట్లపాలెం వెళ్ళి వస్తున్న మా తెలుగుదేశం పార్టీ కుర్రాడి మీద దాడి చేసినప్పుడు అక్కడ గుండాయిజం కానరాలేదా, రౌడీజం కానరాలేదా? నీకు ఎలక్షన్ ముందు చూపించలేదే? ఏం నాన్న, ఎందుకు చూపించలా? ఆ ఇచ్చిన డబ్బులు బాగా పనిచేసాయి కదా. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు వైసీపీ జెండా వేసుకో. నేను వార్తలు చదువుతుంది వైసీపీ నాయకుడిని అని చెప్పేసి సో స్వామి అని చెప్పి చదువుకో. సూపర్గా ఉంటాయి ఈ వార్తలు, అర్థమైందా? కాబట్టి న్యూట్రల్గా ఉండి, నీ ఛానల్ న్యూట్రల్గా ఉందని ఇప్పటిదాకా అనుకుంటున్న వాళ్ళకి నువ్వు ఒక పార్టీకి సపోర్ట్ చేస్తా వీడియోలు చేస్తే దాని కాంట్రవర్సీ, దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఈవెన్ అది ఒకసారి ఆలోచించుకో.
నువ్వు మీడియాని అడ్డం పెట్టుకుని ఎంతమందిని బెదిరించావు, ఎంతమందిని డబ్బులు అడిగావు, అన్ని ఆధారాలు ఉన్నాయి, అన్నీ వస్తాయి బయటికి. మీరేం పెద్ద పత్తిత్తులా? ఎవరికి తెలియదు అనుకుంటున్నా మీరు ఏం చేశారో? అందరికీ తెలుసు విషయాలు. కాబట్టి బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండు, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇలా అధికారం ఉందని మేము మీకేం చెప్పట్లా. తప్పు చేశారు కాబట్టి ఆ తప్పు చేయటం అనేది తప్పు. మీకు ఏ అధికారం ఉందని చెప్పేసి మీ ఇష్టాసారంగా బూతుల్లోకి మీరు రిగ్గింగ్లు చేసుకోవడానికి వెళ్ళొచ్చు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు కార్యకర్తలు ఓట్లు వేయడానికి వెళ్తే అడ్డుకుంటారు. మీరు మెజార్టీ ఉంటే అడ్డుకుంటారా? ప్రజాస్వామ్యంలో అదేనా మీ అది హీరోయిజమా? ఈ రోడ్లో మీరు ఎన్ని అకృత్యాలు చేశారు, ఎన్ని అన్యాయాలు చేశారు, ఎంతమంది మీద దాడి చేశారు మీరు? ఎవరు పిచ్చోళ్ళ, తెలియని వాళ్ళ? ఇక్కడ ఎవరైనా తెలియని వాళ్ళ? ఈ రోడ్లో మీకు సరైన నాయకులు లేక, తెలుగుదేశం పెడతాను సరైన నాయకులు లేక మీ ఆటలు సాగుతున్నాయి. దమ్మున్నోడు కానీ నాయకుడు తగిలితే అప్పుడు మీకు అర్థమైద్ది అంటున్నా. కాబట్టి ఎవరికి భయపడాల్సిన పని లేదు. తెలుగుదేశం పార్టీలో పొట్టిపాటి లక్ష్మి గారు అలాగే ఈ దర్శి నియోజకవర్గానికి సేవ చేయడానికి వచ్చారు కాబట్టి వాళ్ళు చాలా హోందాగా, గౌరవంగా ఉన్నారు, న్యాయంగా వెళ్ళారు. మీలాగా అక్కడక్కడ రిగ్గింగ్లు చేసుకునే పరిస్థితుల్లోకి ఎక్కడా రాలేదండి. వాళ్ళు కానీ అలా చేయదలుచుకొని ఉంటే చాలా కమ్మోళ్ళలో రిగ్గింగ్లు జరిగాయి. కానీ అలా ఎందుకు చేయలేదంటే ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి. మీరు అంటున్నారు రౌడీలు అవన్నీ, వాళ్ళు 10 మందికి అన్నం పెట్టేవాళ్ళే కానీ, 10 మందికి సేవ చేసిన వాళ్ళు, వైద్య వృత్తి నుంచి వచ్చిన వాళ్ళే కానీ వాళ్ళు ఫేక్ సర్టిఫికేట్లు పెట్టుకొని డాక్టర్లుగా చలామణి వాళ్ళు కాదమ్మా. కాబట్టి వాళ్ళ మీద దుష్ప్రచారం చేసే ముందు మీరెంత పత్తిత్తులో మీ యొక్క గురిగింజ దాని సామెత ఉంది కదా, అది చూడండి, అది చూసి తర్వాత మీరు మాట్లాడండి. మీరందరూ అనుకుంటారు మొన్న మీరే చెప్పారు అలా వాణ్ణి లేపేయాలి, ఈయన్ని లేపేయాలి, మా ప్రభుత్వం వస్తాయని చెప్పేసి మీరు మాట్లాడుకునే అన్నీ మాకు తెలుసు. మీరేదో మా తెలుగుదేశం పార్టీ గ్రూపుల్లో 4-5 డెకాయిట్ గాళ్ళని పెట్టేసి అబ్బో మాకేదో బయటికి వెళ్ళిపోతుంది, అయ్యో మా సమాచారం అంతా ఏం పీగుతారు? మేము రెడీ, ఓపెన్గా ఉంది మా వాట్సాప్ గ్రూప్స్, మా వెబ్ వాట్సాప్ గ్రూప్స్ ఓపెన్గా ఉన్నాయి. మాకు సీక్రెట్స్ ఏం పనిలే, ఓపెన్గానే ఉన్నాయి. మాకు కూడా తెలుసు కొంతమంది నాయకులు మీకు టచ్లో ఉన్నారని, అది కూడా తెలుసు మాకు. అయినా కూడా మేము రాజకీయం చేశారు. 25,000 మెజార్టీ అనుకున్న వాళ్ళు 2,400 తీసుకొచ్చాం. నెక్స్ట్ టైం ఏముంది ప్రజాస్వామ్యంలో, ప్రజలే తెలుసుకుంటారు అని చెప్పాడు కదా. లోకల్, నాన్ లోకల్, రేపు ప్రజలకు అర్థమైంది ఎవరు లోకల్, ఎవరు నాన్ లోకల్, ఎవరు ప్రజలకు సేవ చేయాలని సంతృప్తితో ఉన్నారు, ఎవరు నా దగ్గర డబ్బులు ఉన్నాయి ఇసిరేసి ఓట్లు కొనుక్కునైనా గెలవచ్చు అనేటువంటి ఆ భావనలో ఉన్నారు. ప్రజలకు అర్థమైపోతే 2029లో మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. ఎలక్షన్స్లో ప్రజలు అద్భుతమైన తీర్పునిస్తారు. కాబట్టి ఈ కాంట్రవర్సీ, సోషల్ మీడియాలో కాంట్రవర్సీ క్రియేట్ చేయటం అనేది తగ్గించేసుకొని, మీ వాళ్ళేం పెద్ద పత్తితులు కాదు, మీ వాళ్ళు ఎక్కడ దొరికితే అక్కడ ఎన్ని రకాలుగా ప్రజలను ఇబ్బంది పెట్టాలి అన్ని రకాలుగా ఇబ్బంది పడ్డారు. ఈరోజు ఏదో కాంట్రవర్సీ పెడితే సింపతి వచ్చింది, ఇవన్నీ కూడా ఉట్టి మాటలండి. ఖచ్చితంగా వాళ్ళు చేసినవన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయి, చెప్పుకోలేని కొన్ని ఉన్నాయి. అవి అనుకోని పదాలు కూడా వాళ్ళు వాడారు. వాళ్ళకి సిగ్గు లేకపోవచ్చు, సంస్కారం లేకపోవచ్చు, మాకు సంస్కారం ఉంది కాబట్టి ఆ భాషని మేము వాడలేకపోతున్నాం. అది చేతగాంతనం అనుకుంటే మాత్రం నెక్స్ట్ టైం ఆ భాషను వాడాల్సి వస్తుంది.